ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. వనే చ రామః వసుచాహ రామః నదీం స్తరామః న భయం స్మరామః ఇతీరయంతోపి వనే కిరాతాః ముక్తిం గతాః రామపదానుషంగాత్. ఒక అడవిలో పెద్ద దొంగల ముఠా ఉన్నది. వారు ఉదయాన్నే లేచిన తర్వాత ప్రతిరోజు ఒక నియమాన్ని పెట్టుకుని ఉన్నారు. మనం మన దారి దోపిడీ అనేటటువంటి పని సక్రమంగా జరగడానికి ప్రతినిత్యము కూడా మనల్ని మనం ఉత్తేజితుల్ని చేసుకోవడానికి ఒక స్లోగన్ పెట్టుకుందాము అని అనుకున్నారు. రోజు ఆ మాటలు అనుకుని మనం మన పని మొదలు పెడదాము అని నిశ్చయించుకున్నారు. అలా వాళ్ళు పెట్టుకున్న స్లోగన్ ఏమిటి అని అంటే, వనే చరామః వసుచాహరామః నదీం స్తరామః న భయం స్మరామః. అందరూ కూడా అనుకుంటూ ఉంటారు ఉదయాన్నే లేచి, ఏమయ్యా ఈ వనంలో మనం అన్ని చోట్ల తిరుగుదాము, ఈ ప్రాంతానికి వెళ్ళొచ్చు, ఈ ప్రాంతానికి వెళ్ళకూడదు అనే నియమం లేదు మనకి. మొత్తం అడివంతా తిరగాలి, ఎక్కడ ఎవరు దొరుకుతారో వాళ్ళని పట్టి పీడించాలి, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు లాక్కోవాలి. కాబట్టి ఇక్కడే ఉందాం అని మటుకు పెట్టుకోవద్దు, మొత్తం వనమంతా మనం తిరగాల్సిందే. రెండవది వసుచాహ రామః, ఉన్న డబ్బంతా కూడా ఎవరెవరి దగ్గర ఎంత ఉన్నదో అదంతా తీసేసుకోవాలి, డబ్బునంతా బాగా సంపాదించాలి. ఎక్కడా కూడా డబ్బు సంపాదించే విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. ఆ పైన నదీం స్తరామః, నదులన్నిటినీ దాటెయ్యాలి. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తున్నప్పుడు వనమంతా తిరగాల్సి వచ్చినప్పుడు అడవంతా పెద్ద అడవి కాబట్టి మధ్యలో చిన్న చిన్న నదులు, ఉపనదులు, తటాకాలు అలాంటివి వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా మనం దాటేద్దాము, అంతే తప్ప అది దాటి అంత దూరం ఎందుకు వెళ్ళాలి అని పెట్టుకోవద్దు. అక్కడ కూడా మనం న భయం స్మరామః, భయాన్ని పడకూడదు. ఏ భయాన్ని దగ్గరికి తెచ్చుకోకుండా మన పనిలో మనం మళ్ళీ పునరంకితులం అవుతూ ఉండాలి అని ప్రతిరోజు కూడా నిర్ణయం తీసుకుని వాళ్ళు వాళ్ళ పనిలోకి దిగేవారట. అట్లాంటి వాళ్ళందరూ కూడా చివరికి ముక్తిని పొందారట. అదేమిటండి, వాళ్ళు చేసే పని ఎట్లాంటిది, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు అట్లాంటివి, వాళ్ళకి ముక్తి ఏమిటి అనంటే చూడండి ఆశ్చర్యం. వనే చ రామః, ఉదయాన్నే లేచిన తర్వాత లేవడం వాళ్ళు చెప్పే మాటలు వనే చ రామః. అక్కడ చరామః అంటే తిరుగుదాము అని అర్థం. ఆ పదంలో రామః, వసుచాహ రామః, డబ్బును మనందరం కూడా కొల్లగొట్టేద్దాం, తెచ్చుకుందాం. అక్కడ కూడా ఆహరామః, ఆహరామః అంటే తీసుకుందామని, దాంట్లో రామః. ఆ పైన నదీం స్తరామః, తరామః అంటే దాటుదాము అని అర్థం. అక్కడ కూడా త రామః. న భయం స్మరామః, స్మరామః అంటే మనం న భయం స్మరామః, మళ్ళీ భయాన్ని మనం దగ్గరికి తెచ్చుకోవద్దు, చక్కగా ఉందామని. అందులో స్మరామః అన్న దగ్గర రామః
ఇతీరయంతోపి వనే కిరాతా. ఇలా తప్పు చేద్దామని అనుకుంటున్నటువంటి కిరాతులు కూడా చివరికి ముక్తింగతా, ముక్తిని పొందారయ్యా. రామ పదానుషంగాతే, వాళ్ళు ప్రతిరోజు మాట్లాడేటువంటి మాటల్లో ప్రతినిత్యము కూడా వాళ్ళు రామ 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 అంటూ 4 సార్లు అంటూ ఉన్నారు. ఆ రామానుగ్రహ పరిపూర్ణులయ్యారు. చివరికి వాళ్ళకి చిత్తశుద్ధి కలిగింది, ముక్తిని పొందారు వారు. ఇంతకన్నా రామపద స్మరణ చేయడం వల్ల అదృష్టం ఉంటుంది అని చెప్పడానికి ఉదాహరణ ఏం కావాలి అని చెప్పి చెప్తూ ఉన్నారు అభిజ్ఞులు. అటువంటిది రామశబ్దము. ఆ రా మా అనేటటువంటి 2 అక్షరాలలో మొదటి అక్షరం తత్వం అనేటటువంటి దానికి, తత్ అనేటటువంటి దానికి, అలాగే ఈ మా అనేటటువంటి అక్షరం త్వం అనేటటువంటి దానికి మధ్యలో ఉండేటటువంటి ఆ సంధి వల్ల, ఆ అక్షర కూర్పు వల్ల అసి అనేటటువంటి అర్థం వస్తూ ఉన్నది. సాక్షాత్తు పరబ్రహ్మని తెలిపేటటువంటి నామం రామనామము అని చెప్పి మహాగ్రంథాల్లో అభిజ్ఞులందరూ కూడా, మహాత్ములు పండితులు రామశబ్ద నిర్వచనాన్ని చేశారు. అటువంటి పవిత్రమైనటువంటి రామశబ్దం ఈనాడు మన దేశంలో ఈ రోజున మారుమూలల్లో అన్ని చోట్ల కూడా మారుమ్రోగిపోయింది. ఈ రాష్ట్రం, దేశం అంతా కూడా రామశబ్దంతో నిండిపోయింది. ఆ రామ అనుగ్రహం మనందరికీ కూడా కలగాలి. ఈనాడు సుదినం. ఇటువంటి చక్కటి రోజున మనందరం కలిసి వెంకటాద్రి రాముడి దగ్గర అరణ్య పర్వలోని ఒక రమణీయమైనటువంటి ఘట్టాన్ని ప్రవచించుకునేటటువంటి అదృష్టం పొందాం. ఈనాటి పారాయణకి ఆ రామానుగ్రహం కలగాలి అనేటటువంటి సత్సంకల్పంతో మనం సంకల్పం చేసుకుందాం. స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం. అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం. సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం. శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అత సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి 32 శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అథవా సిద్ధిరేవ స్యాత్ అభిమానం తదేవ తే. వృకోదరస్య బీభత్సోః
భ్రాత్రోశ్చ యమయోరపి. ద్రౌపదీదేవి ధర్మరాజుతో ఏకాంతేన హ్యనర్థోయం వర్తతే స్మాసు సాంప్రదం సతు నిస్సంశయం న స్యాత్ త్వయి కర్మణ్యవస్థితే అని మన మీద రాజ్యాపహరణం అనేటటువంటి పెద్ద ఆపద వచ్చి పడింది. మన రాజ్యాన్ని వేరొకరు లాగేసుకున్నారు. ఇప్పుడు ఇటువంటి సమయంలో ప్రతి మనిషి కర్మని చేస్తూనే ఉండాలి. ఎక్కడా దోషం లేకుండా పనిచేస్తూ ఉంటే తప్పక ఫలితం వస్తుంది అని ఏదైతే తత్వం ఉన్నదో, శాస్త్రసిద్ధమైన నిర్ణయం ఉన్నదో, ఆ నిర్ణయాన్ని అనుసరించి నీవు ఇప్పుడు కర్మపరుడవి అయితే, అంటే పని చేయడం మొదలు పెడితే మళ్ళీ రాజ్యాన్ని పొందడం కోసమని, దానివల్ల మనకు వచ్చిన ఆపద తొలగిపోతుంది. ఇక్కడే కూర్చుని 12 సంవత్సరముల పాటు ఇలాగే ఉండాలి అని అనుకుని నువ్వు భావిస్తే ఇది మనకి అనర్థాన్ని తెచ్చిపెడుతుంది. కావున తప్పక మనం మన ప్రయత్నాన్ని ఆరంభించాలి. పురుషార్థములు అనేటువంటివి ఎప్పుడు కలుగుతాయి అంటే మనిషి పనిచేస్తేనే కలుగుతాయి. మనిషి పనిచేయకుండా ఊరకే ఉంటే అవి కలగవు. నువ్విప్పుడు ఏ పని చేయకుండా ఇక్కడ కూర్చుని ధర్మాధర్మ విచారాలు లేక ఇక్కడ ఉండేటటువంటి మునుల యొక్క అభిప్రాయాలు ఇవన్నీ తెలుసుకోవడం కోసమని ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఇది కాదు మనం చేయవలసినటువంటి పని. శక్తి సామర్థ్యములు ఉన్నటువంటి వాడు అవి వదిలిపెట్టి వాటిని సద్వినియోగం చేసుకోకుండా తన మీద తనకి ఉన్నటువంటి విశ్వాసాన్ని కోల్పోతూ ఊరకే మిన్నకుండిపోయినట్లయితే ఆ పైన అతను అభ్యుదయాన్ని పొందలేడు. అందువల్ల ఇప్పుడు తత్క్షణం నీవు ఈ రాజ్యాన్ని మళ్ళీ పొందాలనేటటువంటి విషయం మీద దృష్టి పెట్టి తప్పక ప్రయత్నం చేసినట్లయితే మనకి వచ్చిన ఆపద తొలగిపోతుంది. ఇది నువ్వు చెయ్యాలి అని చెప్పి, అథవా సిద్ధిరేవ స్యాత్, ఒకవేళ నువ్వు ప్రయత్నం ఆరంభిస్తే మళ్ళీ దుర్యోధనుడు మన దగ్గర నుంచి లాగేసుకున్నటువంటి రాజ్యాన్ని మనం తిరిగి పొందామే అనుకో, అప్పుడు నీకు అలాగే వృకోదరస్య బీభత్సోహో, భీమసేనుడికి అర్జునుడికి అలాగే యమయోహో భ్రాత్రోహో, ఇద్దరు నకుల సహదేవులకి, వీళ్ళందరికీ కూడా గౌరవం చేకూరుతుంది. అభిమానం తదేవతే, చక్కటి కీర్తి లభిస్తుంది. లోకంలో అంతా కూడా ధర్మరాజు మళ్ళీ తన యొక్క శక్తియుక్తులతో తన యొక్క పరాక్రమంతో శత్రువు తన దగ్గర నుంచి కుటిలమైనటువంటి ప్రవర్తనతోటి దొంగిలించిన రాజ్యాన్ని తిరిగి పొందాడు అనేటటువంటి ప్రతిష్ట నీకు వస్తుంది తప్ప, ధర్మరాజు అక్కడ మాట ఇచ్చాడు, ఆ మాట బట్టి వెళ్ళాడు, వెళ్ళి అక్కడే ఉన్నాడు, కొన్ని రోజులకి తిరిగి వచ్చాడు, ప్రతిజ్ఞాభంగం చేశాడు, ఈ మాటలు రావు. ఎందుకు? నీ ప్రయత్నం అనేటువంటిది గొప్పది కాబట్టి. ఇదెందుకు? వాళ్ళు ఒక అపమార్గంలో నీ దగ్గర నుంచి రాజ్యాన్ని లాక్కున్నారు కాబట్టి. ప్రపంచమంతా అంటోందిగా, ఇంతటి ధర్మరాజుకి, ఇంతటి యోగ్యుడికి, మహానుభావుడికి ఈ కష్టం కలగడం ఏమిటి, ఇలా ఇతను కష్టం పడ్డం ఏమిటి, ఆ దుర్యోధనుడికి ఇంత రాజ్యం ఏర్పడ్డమేమిటి, అతను ఇన్ని భోగాలకి అర్హుడా, ధర్మరాజుకి ఎంత అన్యాయం జరిగింది అని ప్రపంచం గగ్గోలు పెడుతూ ఉంటే నువ్వు ప్రతిజ్ఞాభంగం అనేటటువంటి చిన్న ధర్మాన్ని పట్టుకుని, అది ప్రతిజ్ఞాభంగం అయినట్లయితే నాకు మహాదోషం వస్తుంది అనే ధర్మాన్ని ఆలోచిస్తూ ప్రతిజ్ఞని నేను కాపాడుకోవాలి అనేటటువంటి భావనతోటి ఇక్కడ కూర్చుంటానంటావేమిటి? ఇలా కూర్చుంటే కొన్ని రోజుల తర్వాత అతను సమర్థుడు లేని వాడు అవడం చేతనే అరణ్యంలో కాలక్షేపం చేశాడు అని అనుకోవచ్చు ప్రపంచం. అదే తిరిగి నువ్వు వెళ్ళావనుకో, నీ పరాక్రమాన్ని మళ్ళీ చూపించావనుకో,
నీ తమ్ముళ్ళందరూ కూడా నీ వెనకాల నిలబడ్డారనుకో, ఆ దుర్యోధనుని నువ్వు ఓడించావనుకో, మళ్ళీ రాజ్యంలోకి వెళ్ళి నువ్వు నీ రాజ్యపాలన చేస్తూ ఉన్నావనుకో, ఏం మాట్లాడుతుంది ప్రపంచం? ప్రతిజ్ఞాభంగం ఎవ్వరికీ గుర్తుండదు. ధర్మరాజు నిజమైనటువంటి పురుష ప్రయత్నంతో సాధించాడయ్యా. ఏ రాజ్యాన్ని అపహరిస్తే చూస్తూ ఊరుకోవాలా అని అంటుంది. ఆ గౌరవం నీకు దక్కుతుంది. కావున నువ్విప్పుడు ప్రయత్నాన్ని ఆరంభించి తీరవలసిందే అని చెప్పి తన ఉద్దేశ్యం ఇన్ని మాటలు మాట్లాడడంలో, ఇన్ని విధాలుగా మాట్లాడడంలో తన యొక్క తాత్పర్యం ఏమిటి, చివరికి తను ఏం మాట్లాడదలుచుకున్నదో ఆ విషయాన్ని చెప్పి ఆ పైనంటోంది. అన్యేషాం కర్మ సఫలం అస్మాకమపి వా పునః విప్రకర్షేణ బుద్ధ్యేత కృతకర్మ యథా ఫలం పృథివీం లాంగలేనేహ భిత్వా బీజం వపత్యుత ఆస్తేథ కర్షకస్తూష్ణీం పర్జన్యస్తత్ర కారణం వృష్టిశ్చేన్నానుగృహ్ణీయాత్ అనేనాస్తత్ర కర్షకః యదన్యః పురుషః కుర్యాత్ తత్కృతం సఫలం మయా తచ్చేదం ఫలమస్మాకం అపరాధో నమే క్వచిత్ ఇది ధీరోన్వవేక్ష్యైవ నాత్మానం తత్ర గర్హయేత్. ధర్మరాజా, ఒక మనిషి ఒక పని చేసినటువంటి వాడు తను చివరికి ఏ ఫలాన్నైతే పొందుతూ ఉన్నాడో దాన్ని బట్టి అవతల పక్షం వాళ్ళు చేసినటువంటి పని మంచిదా, అది సఫలమైనటువంటి పనే, లేక తను చేసేటటువంటి పని సఫలమైనటువంటిదా, వాళ్ళు చేసిన పని వల్ల ప్రయోజనం వాళ్ళు పొందుతున్నారా, లేక నేను చేసినటువంటి పని వల్ల నేను ప్రయోజనం పొందుతున్నానా, నేను సరిగ్గా చేశానా వాళ్ళు సరిగ్గా చేశారా అనేటటువంటి విషయం తెలుస్తూ ఉంటుంది. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. నాగలితో పృథివీం లాంగలేనేహ భిత్వా బీజం వపత్యుత. ఒక రైతు భూమిని బాగా దున్ని నాగలితోటి విత్తనం నాటుతాడు. ఆ విత్తనం నాటేసిన తర్వాత తన పని అయిపోయింది అని అనుకుంటాడు, వచ్చి కూర్చుంటాడు. ఆ పైన వర్షం పడి ఆ విత్తనం మొలకెత్తుతూ ఉంటుంది. అక్కడ కారణం ఏమిటి అంటే రైతు కాదు, వర్షము. ఇతను ఇన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వర్షం అనేటటువంటిది ఒకవేళ పడకపోయినట్లయితే విత్తనం మొలకెత్తుతుందా? ఎత్తట్లేదు కదా. కావున అక్కడ రైతు కూడా నా పని నేను చేశాను, ఇక పైన వర్షం పడినట్లయితే నా పంట పండుతుంది అనే భావంతో అతను కూర్చుని ఉంటాడు. ఒకవేళ వర్షం పడకపోతే ఆ బీజం అంటే వేసినటువంటి విత్తనం మొలకెత్తకపోతే దోషం ఎవరిది అంటే రైతుది కాదు. అతను తన పనంతా చక్కగా చేసుకుంటూ వచ్చాడు, వర్షం పడలేదు, అంత మాత్రాన ఆ రైతుని నిందిస్తామా? లేక తనకి తాను నేను అయోగ్యుణ్ణి, నేనెందుకు పనికిరాని వాణ్ణి అని తను ఆత్మహత్య చేసుకోవచ్చా? అలా ఎప్పుడూ చేయకూడదు. ఎందుకనంటే తన ప్రయత్నమంతా తను చేసిన తర్వాత ఎప్పుడైతే ఆ పంట చక్కగా పండాల్సినటువంటి సమయం ఉన్నదో, తన ప్రయత్నం పూర్తయిన తర్వాత ఆ సమయంలో దైవానుగ్రహం కలగపోతే లేక వర్షం పడకపోతే తను చేసిన తప్పే ఉంది. ఏవైనా బాధలు ఉండవచ్చుగాక, వాటిని సహించాలి కానీ తనది తప్పు అని చెప్పి తను ఆత్మహత్య చేసుకోవడమో, తనని తను నిందించుకోవడమో, తను బాధపడ్డమో ఇవేవీ చేయకూడదు. దోషం రైతుది అని ఎవ్వరూ చెప్పకూడదు. అతను మహాత్ముడు, ప్రయత్నం చేశాడు. వర్షం పడకపోవడం పడడం అనేది తన చేతుల్లో ఉన్నటువంటిది కాదు. కావున ఇక్కడ రైతుది దోషం కాదు అని చెప్పి అనుకోవాలి. అలాగే ఇంకొక రైతు ఇదే విధంగా
భూమిని దున్ని విత్తనాన్ని నాటి తను సిద్ధంగా ఉండి నిరీక్షిస్తూ ఉంటే అతని పంట బాగా పండితే వర్షం పడి అప్పుడు ఇతను ఏం భావించాలి? నేను కూడా తనలాగే ప్రయత్నం చేశాను. యదన్యః పురుషః కుర్యాత్ తత్కృతం సఫలం మయా. నాతో పాటుగా ఇంకొక రైతు ఇదే రకంగా ప్రయత్నం చేశాడు, నేను తనలాగానే చేశాను. ఇద్దరం కూడా ఒకే విధంగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా నేను ఫలాన్ని పొందలేదు, అతను ఫలాన్ని పొందాడు. ఇందులో నా తప్పేమీ లేదు అని అనుకోవాలి తప్ప అతని పంట బాగా పండడానికి పక్కవాడు అతను కారణమని, తనది పండకపోవడానికి తను కారణమని, ఇలా వాళ్ళిద్దరి మీద కారణాన్ని పెట్టుకుని ఇతను బాధపడ్డమో లేక అఘాయిత్యం చేసుకోవడమో ఎప్పటికీ చేయకూడదు. ఇది తత్వం, ఇలాగే ఉండాలి మనిషి అనేటటువంటి వాడు. అంతే తప్ప ఆత్మనిందని చేసుకుని ఇది ధీర అన్వవీక్ష్యైవ నాత్మానం తత్ర గ్రహయేత్. ఈ సంవత్సరం పండకపోవచ్చు, వచ్చే సంవత్సరం పండవచ్చు. నిజమే, ఇంత కష్టపడ్డా ఫలితం రానప్పుడు, కొంత రుణభారం పెరిగినప్పుడు భయమేస్తుంది, బాధేస్తుంది. అయినా మనం ప్రయత్నాన్ని చేసేంతవరకే మనకి అర్హత ఉన్నది, మన అధికారం అంతవరకే ఉన్నది. ఆ పైదంతా కూడా ఎన్నో కారణాల మీద ఆధారపడి జరుగుతుంది. కావున ఈ పంట బాగా పండడానికి నేనే కారణం, పండకపోవడానికి కూడా నేనే కారణం అని అనుకోవడం మొదలు పెడితే అఘాయిత్యం చేసుకోవడం తప్ప వేరే మార్గం కనిపించదు సరిగ్గా పండనప్పుడు. అందువల్ల అలాంటి ప్రయత్నం చేసుకోకూడదు. అంటే ఒక కర్మ సరిగ్గా జరిగిందా జరగలేదా, ఫలం పొందామా పొందలేదా అనేటటువంటి దాంట్లో ఎన్ని కారణాలు ఉంటాయో అన్నిటినీ కూడా పరీక్షించి నిర్ణయం తీసుకోవాలి తప్ప తను తన మీద అన్నిటినీ కూడా వేసేసుకుని తనదే తప్పు అనేటటువంటి భావనకి వెళ్ళకూడదు అని చెప్తూ ఇంకొక మాట అంటోంది ధర్మరాజుతో. కుర్వతో నార్థ సిద్ధిర్మే భవతీతిహ భారత నిర్వేదో నాత్ర కర్తవ్యః ద్వావన్యౌహ్యత్ర కారణం సిద్ధిర్వాప్యథవా సిద్ధి అప్రవృత్తిరతోన్యథ బహూనాం సమవాయేహి భావానాం కర్మ సిద్ధ్యతి. చాలా చక్కటి మాట మాట్లాడుతోంది భారత. మహానుభావ ధర్మరాజా, పురుష ప్రయత్నం చేసినప్పటికీ కూడా కర్మ సిద్ధి కాకపోయినట్లయితే కుర్వతః నా అర్థసిద్ధి, ఎంత చేసినా మనకి ఆ పని వల్ల ప్రయోజనం కలగకపోతే ఆ సమయంలో ఎప్పుడూ కూడా డిప్రెషన్లోకి వెళ్ళవద్దు, నిర్వేదం పొందకూడదు. ఈనాటి యువకులకి, చిన్నపిల్లలకి, పోటీ పరీక్షలు రాసేటువంటి వారికి, వీళ్ళందరికీ కావలసినటువంటి సందేశం ఇగో ఈ గ్రంథంలో దొరుకుతోంది. ఈ వాక్యంలో స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. ఎంత కష్టపడినప్పటికీ కూడా ప్రయోజనం రాకపోతే ఏ అఘాయిత్యాన్నో ఎంచుకోకూడదు, నీకు ఆప్షన్ అదవ్వకూడదు, నీ ఆలోచనాతత్వం అటువైపు వెళ్ళకూడదు అని చెప్తోంది ద్రౌపదీదేవి. పైగా అంటోంది సిద్ధిర్మే భవతీతిహ భారత నిర్వేదో నాత్ర కర్తవ్యః ద్వావన్యౌహ్యత్ర కారణం. నువ్వు ఒక పని మొదలుపెట్టినప్పుడు ఆ పనిలో ఫలితాన్ని పొందే సందర్భంలో ఇంకా 2 కారణాలు నువ్వు కాకుండా ఉన్నాయి. మామూలుగా ఏమనుకుంటాం, మనం ఏదైనా ఒక పని మొదలుపెట్టినప్పుడు ఈ పని చక్కగా పూర్తవ్వాలి అనంటే నేను బాగా చెయ్యాలి, నేను కష్టపడాలి అని అనుకుంటూ ఉంటాం. వాస్తవం, మనం కష్టపడాలి, మనం చాలా చక్కగా దాన్ని చేసుకుంటూ రావాలి, సందేహం లేదు. నిన్న చెప్పుకున్నట్లుగా ఒక పద్ధతి, ప్రణాళిక ఇవన్నీ కూడా ఉండాలి. ఆ ప్రణాళిక లేకుండా యథేచ్ఛగా నేను చేస్తాను అని అంటే అది కుదరదు. కానీ అన్నిటినీ నువ్వు అనుసరించావు, ఓ పద్ధతి పెట్టుకున్నావు, ఆ పద్ధతిని ఎంచుకుని జాగ్రత్తగా చేద్దామనుకున్నావు,
ప్రణాళిక కూడా చాలా చక్కగా వేసుకున్నావు, దాన్ని సాధిద్దామని ప్రయత్నం మొదలుపెట్టావు, చాలా కష్టపడి చేశావు, నీకు ప్రయోజనం కలగలేదు. నువ్వు చేసిన పని వల్ల నీకు పూర్తిగా ఫలం రాలేదు. ఏం చేయాలప్పుడు? నీ దోషం ఎక్కడా లేదు. నేను తప్పు చేశానా అని ఆత్మవిమర్శ చేసుకున్నావు, రాలేదు. ఎక్కడా తప్పు కలగలేదు అనేటువంటి భావన వచ్చింది. అందరూ కూడా అన్నారు నువ్వు చాలా కష్టపడ్డావు కానీ నువ్వు ఎక్కడా తప్పు చేయకపోయినా నీకు రాలేదు అని అన్నారు. ఇలా అన్నప్పుడు నువ్వు ఏం చెయ్యాలి? నీకు వెంటనే ఏమనిపిస్తుంది? ఎంతో ఆశ పెట్టుకుంటావు, నేను ఎలాగైనా సరే దాన్ని సాధించాలి అని అనుకుంటావు. అనుకుని తన్మయత్వం చెంది ఒక పని ఆరంభించావు. ఆరంభించిన క్షణంలో ఎన్నో ఆశలు కలిగినాయి. ఇది నాకు కలిగితే నా పరిస్థితి ఇలా ఉంటుంది అన్న భావన నీకు మొదటి నుంచే కలుగుతూ ఉన్నది. ఈ పని పూర్తయిపోయిన తర్వాత ఏం సిద్ధిస్తుందో నీకు దాని మీద బాగా ఆశ పెరిగింది. నేను ఇగో ఈ పరీక్ష పాస్ అయితే ఈ ఉద్యోగం వస్తుంది, ఈ ఉద్యోగం వస్తే ఇంత నాకు జీతం వస్తుంది, అంత జీతం వస్తే ఇగో నేను ఇట్లా బ్రతుకుతాను, ఇగో ఇలా చేస్తాను, ఈ స్థితిలో ఉంటాను. ఇక ఆ పైన ఆలోచన పరంపర చాలా దూరం వెళ్ళిపోయింది. చాలా అనుకున్నావు, కష్టపడ్డావు, ఫలితం రాలేదు. ఏం చేస్తున్నావు తర్వాత? నిర్వేదం, బాధ, భయం, లోకంలో అందరూ నన్ను చూసి అవమానించేస్తారేమో అనేటటువంటి ఆత్మన్యూనతాభావం, నేనెందుకు పనికిరాని వాణ్ణి అని నేస్తారు నన్ను అనేటటువంటి సంకుచిత మనస్తత్వం, ధైర్యం కలగకపోవడం, అంతకంతకీ భయం అనేటటువంటి పాతాళంలోకి పడిపోతూ ఉండడం, ఎవరిని చూసినా భయపడుతూ ఉండడం, ఎక్కడ చూసినా అవమానం జరుగుతూ ఉంటుందేమో అనుకోవడం, ఎవరు ఏం మాట్లాడినా నన్ను అవమానిస్తున్నారు అనేటటువంటి బాధలోకి వెళ్ళిపోవడం, దాని మీద అఘాయిత్యం చేసేసుకోవాలి అనేటటువంటి ఆలోచనలకి దగ్గరగా వెళ్ళిపోవడం, కొన్ని సందర్భాల్లో కొంతమంది అలా చేసేసుకోవడం. అంటే మనం ఈ పనిలో మొత్తం నాదే బాధ్యత, నాకే దీని యొక్క సుఖదుఖాలు కలుగుతాయి, ఈ పని చేయడంలో నేను తప్ప వేరెవరూ కూడా కారణం కాదు, సాధిస్తే నేనే సాధించాను, నష్టపోతే నేనే నష్టపోయాను అనేటటువంటి భావనతో మనం వ్యవహరిస్తూ ఉంటాం. వాస్తవం, ఎవరికైనా వాళ్ళ జీవితంలో ఒక్కసారైనా ఇటువంటి సందర్భం కలుగుతుంది. పరీక్షలు కానివ్వండి, జీవితం కానివ్వండి, లేక వైవాహిక జీవితం కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, సంతానం విషయం కానివ్వండి, చదువు విషయం కానివ్వండి, ఎక్కడైనా ఒక్కసారైనా మన జీవితంలో మనకి ఇది అనుభవంలోకి వచ్చే ఉంటుంది. ఆ సమయంలో కొంత మనం నిర్వేదం పొందుతాం. మనకి మన ఆలోచన మనల్ని అలాగే తీసుకువెళ్తుంది తప్ప ఇక ఈ పని జరగకపోవడంలో నా పాత్ర ఎంత అనే ఆలోచనలో మనం ఉండలేం, అలా విశ్లేషించుకోలేం. దీంట్లో నా పాత్ర ఎంత, ఇక తక్కినటువంటి కారణాలు ఎన్ని ఉన్నాయి అనేది ఆలోచించలేం. కానీ ద్రౌపదీదేవి అంటోంది, నిర్వేదో నాత్ర కర్తవ్య ద్వావన్యౌ హ్యత్ర కారణం. నువ్వు చేసేటటువంటి ఏ పనిలోనైనా సరే నువ్వే కారణం అనుకుంటున్నావు, కాదు, ఇంకో 2 కారణాలు ఉన్నాయి. వాటిని నువ్వు గుర్తించలేవు, కానీ వాటిని కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆ 2 కారణాలు అంటే, ఒకటి ప్రారబ్ధం, రెండవది ఈశ్వరానుగ్రహం. ఈ 2 కూడా ప్రధానమైనటువంటి కారణాలు. నీ అంతట నువ్వుగా నేనే అని అనుకుంటే ఆ పని జరిగినప్పుడు చాలా సంతోషపడతావు, అవసరమైతే కించిత్ అహంకారాన్ని కూడా పొందుతావు, కొంచెం గర్వం కూడా వస్తుంది. విజ్ఞులకైతే ఏదో ఆ సమయంలో గర్వం కలుగుతుంది, ఆ తర్వాత మళ్ళీ మామూలుగా అయిపోతారు వాళ్ళు.
వాళ్ళు మామూలుగానే వ్యవహరిస్తారు. అదే కొంత అజ్ఞానంలో ఉండేటువంటి వారికి అయితే అహంకారం ఎప్పటికీ అలాగే ఉంటుంది. అంతకంతకీ గర్వం పెరుగుతూ ఉంటుంది. అహంకారంతో అందరినీ చూస్తూ ఉంటారు, వీళ్ళెంత వాళ్ళెంత అని. ఇది ఫలిస్తే వచ్చేటటువంటి ఫలితం. రెండు రకాలుగా ఉంటుంది. ఫలించిన తర్వాత మనిషి యొక్క స్థితి, ఒకరు మొదటి నుంచి కష్టపడ్డటువంటి క్షణాలని గుర్తు తెచ్చుకొని ఇది కలగకపోతే నా బ్రతుకేమయ్యేది, ఇది కలిగింది కదా కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలి అని ఆ మొదటి క్షణాలని కూడా ఆలోచించుకుని వినయంగా విధేయతతో సంస్కారంతో లోకంలో జీవిస్తూ ఉంటారు. రెండవ వారు పూర్తి విరుద్ధంగా అహంకారంతో జీవిస్తూ ఉంటారు. పని అయితే కలిగేటటువంటి పద్ధతులు ఈ రెండూ కూడా సరే. పని కాకపోతే అప్పుడు నేనే కారణం అనే భావన వల్ల ఇక ఆ పైన నా వల్లే ఇది జరగకపోయింది, ఇంకొకడు బాగా ఆ స్థానాన్ని సాధించేశాడు నాతో పాటు ఉన్నవాడు, వాడికి ఉద్యోగం వచ్చేసింది, నాకు రాలేదు, వాడు పరీక్షలో పాస్ అయ్యాడు, నేను కాలేకపోయాను, నేను ఎందుకు పనికిరాని వాడిని, నా వల్ల ఏదీ జరగదు, నా జీవితం మొదటి నుంచి ఇంతే, చిన్నప్పటి నుంచి నేను దురదృష్టవంతుడినే, వాడు కష్టపడకపోయినా వాడికి అదృష్టం పట్టేసింది, నేను ఎంత కష్టపడ్డా నాకు కలగలేదు, ఇంకా నా జీవితం ఇంతటితో చాలు, ఇంకా నేనేం సాధించలేను అనేటటువంటి భావనలు పెంచుకుని 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 చిన్న చిన్న విషయాలకు కూడా ఆ ఆత్మవిశ్వాసాన్ని నాశనం చేసేసుకుని ఒక్క పరీక్ష పోతే జీవితం అంతా నాశనం అయిపోయింది అనే స్థితికి చేరిపోయి ప్రతి ఆలోచనని కూడా అలాగే పెంచుకుంటూ వెళ్ళి చివరికి అప్పటిదాకా బాగానే ఉన్నాడండి, మాతో పాటు తిన్నాడు, ఏమైందో తెలియదు అని గొక్క పెట్టి ఏడ్చేటటువంటి పరిస్థితి తల్లిదండ్రులకో ఆత్మీయులకో తీసుకొచ్చేంత వరకు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. అదే సమయంలో ఇది జరగకపోతే నేను అసమర్థుణ్ణి కాదు, నాకు ఏమాత్రము కూడా దోషం అంటదు, నా ప్రయత్నం నేను చేశాను, భగవద్ అనుగ్రహం సరిగ్గా నాకు కలగలేదు, నా ప్రారంభం సరిగ్గా లేదు, ఇందువల్ల నాకు రాలేదు తప్ప నేను ఎక్కడా తప్పు చేయలేదు, మళ్ళీ ప్రయత్నం చేస్తాను, ఈసారి భగవద్ అనుగ్రహం కోసం కష్టపడతాను, ఇంకొకసారి నేను మళ్ళీ కష్టపడి ఈ స్థానాన్ని సాధించి కానీ నిద్రపోను అనేటటువంటి భావనతో ముందుకు వెళ్తే ఇతపూర్వం మనకన్నా ముందు ఎవరైతే పై స్థానానికి వెళ్ళిపోయారని అనుకుంటున్నామో వాళ్ళ తలదన్నే స్థానంలోకి వెళ్ళి మనం కూర్చోవచ్చు. ఈ ఆత్మవిశ్వాసాన్ని ఈ రకమైనటువంటి భావాన్ని పెట్టుకోవాలి తప్ప ఈశ్వర అనుగ్రహము ప్రారబ్ధము నీ కష్టము ఈ మూడు కారణాలు తప్ప కేవలం నేనే కారణం లేక కేవలం నా ప్రారబ్ధమే కారణం లేక కేవలం ఈశ్వర అనుగ్రహమే కారణం అనుకుంటే ఈ మూడు రకాల భావాల్ని కూడా పెట్టుకుని ఉంటే ఎవరికి కూడా వృద్ధి కలగదు ధర్మరాజా అంటోంది ద్రౌపదీదేవి. అందువల్ల ప్రతి వ్యక్తి కూడా తన ఆలోచనని ఎలా మరల్చుకోవాలి అనంటే ఏ పని మొదలుపెట్టినా ఒకవేళ మనం నష్టపోతే మన మీద ఆ నేరాన్ని వేసేసుకుని పాతాళంలోకి మనం వెళ్ళిపోవద్దు. మనకి ఈ ప్రారబ్ధం కలిసి రాలేదు లేక ఇగో ఈ దేవతానుగ్రహం కలగలేదు, ఏదో ప్రారబ్ధం అడ్డుపడుతోంది, ఇంకాను ఏదో తప్పు చేసి ఉంటాం, ఆ తప్పును ఇప్పుడు అనుభవిస్తున్నాం అనేటటువంటి భావనతో అయినా సరే నేను కష్టపడతాను, నేను సాధిస్తాను అన్న సంకల్ప బలంతో ముందుకు వెళ్ళాలి. అక్కడికి ఆగిపోకూడదు, అక్కడే జీవితం అంతా అయిపోయింది అన్న భావనకు కూడా వెళ్ళకూడదు, ప్రయత్నం చేస్తూనే ఉండాలి అని ధర్మరాజుకు తెలియజెప్తోంది. ఎందుకు తెలియజెప్తోంది ఈ మాట అంటే, నువ్వు ఇప్పుడు ఈ ప్రయత్నం చేయడంలో నేను ప్రయత్నం చేసినా అవ్వదు అని అనుకుంటావేమో, అలా అనుకోవద్దు. నువ్వు ప్రయత్నం మొదలు పెడితే నీ ప్రారంభం అనుకూలించవచ్చు, నీకు దేవతానుగ్రహం కలిగి ఉండవచ్చు, ఆ దుర్యోధనుండి ఇప్పటికిప్పుడు ఓడించేసి మళ్ళీ రాజ్యాన్ని వెనక్కి తెచ్చేసుకోవచ్చు,
ఎందుకు అసలు ప్రయత్నమే ఆరంభించకుండా ఈ కారణాలు, ఈ విశ్లేషణలు ఇవన్నీ ఎందుకు? ప్రయత్నం చేయి, మొదలుపెట్టు అని అంటూ, కార్యం మనం చేసేటువంటి పని సఫలంగా అవుతుందా లేక నిష్ఫలమవుతుందా అనే సందేహాన్ని మనస్సులో ఉంచుకుని ఎప్పుడు పని మొదలు పెట్టవద్దు ధర్మరాజా. సిద్ధిర్వా అపి అథవా సిద్ధి అప్రవృత్తి అతోన్యథ బహూనాం సమవాయేపి భావానాం కర్మ సిద్ధ్యతి. మహానుభావ, ఇప్పుడు నేను వెళ్తే అక్కడ భీష్మాచార్యులు వారున్నారు, ద్రోణాచార్యులు వారున్నారు, కృపాచార్యులు వారున్నారు, అశ్వత్థామ ఉన్నాడు, దుర్యోధనుడు అంతటి వాడున్నాడు, ధృతరాష్ట్రుల వారున్నారు. వాళ్ళ దగ్గర ఇంత బలం ఉన్నది, ఇంత శక్తి ఉన్నది. ఏమిటిది? ఇది నాకు అవుతుందా? నేను చెయ్యగలనా? ఇదేమిటి? ఇలాంటి భావాలు ఎందుకు? ఆ పని పూర్తవుతుందా? నేను మళ్ళీ రాజ్యాన్ని తెచ్చుకోగలనా లేదా? ఇవేవి అవసరం లేదు. ఈ సంశయంతో ఎప్పుడు పని మొదలు పెట్టకూడదు. మనకి రాజ్యం మళ్ళీ తిరిగి వస్తుంది, నువ్వు మహారాజువై పాలిస్తావు అనే భావంతో బయలుదేరుదాం. అలాగే పని మొదలు పెడదాం. బహూనాం సమవాయేపి భావానాం కర్మ సిద్ధ్యతి. ఒక పని సఫలమవ్వాలి అంటే ఏదో ఒక్క ఆలోచనతోటో, ఒక్క భావంతోటో, లేక ఒక్క కారణంతోటో పని అయిపోదయ్యా. ఎన్నో కారణాలు కలిస్తే ఒక పని పరిపూర్ణమవుతుంది, ఒక పని మనకి సిద్ధిస్తుంది. ఒకే ఒక్క ఆలోచనతోటో, ఒకే ఒక్క కారణాన్నో పెట్టుకుని నువ్వు మొదలుపెట్టావనుకో, అది ఎప్పటికీ కూడా నీకు సఫలం అవ్వదు. ఓ ట్రైన్ ఎక్కాలి, బయలుదేరి వెళ్తున్నాం అనుకోండి, మధ్యలో మనం ఒక క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు అది సమయానికి రావాలి. అది సమయానికి రావాలి అని అంటే వచ్చేటువంటి వాడి బుద్ధి బాగుండాలి. వాళ్ళు ఏదో తొందరగా రమ్మంటున్నారు కదా, వెళ్ళిపోదామని ఆలోచించాలి. వాడు తీసుకుని రావాలి మనల్ని. వస్తూ ఉన్నప్పుడు మధ్యలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండకూడదు, ఏ ప్రమాదం జరగకూడదు. మనం జాగ్రత్తగా స్టేషన్ దాకా రావాలి. అక్కడికి వచ్చిన తర్వాత మనం ఎక్కాల్సిన ట్రైన్ ఎక్కడుందో మనకి బాగా స్పష్టంగా తెలిసి ఉండాలి. అదే ప్లాట్ఫామ్ మీదకి మనం సమయానికి చేరుకోవాలి. ఇక్కడ మన దగ్గర ఎక్కువ బరువు ఉంటే అది ఎత్తడానికంటూ ఓ మనిషి రావాలి, అతను దొరకాలి. అతను ముందుగా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోవడం కాదు, అతను ఓ పక్కకెళ్ళి అతని కోసం వెతుక్కుంటూ మనమో పక్కకెళ్ళి, అలా జరగకూడదు. ఇలా ఎన్నో కారణాలు కలిస్తే మనం ట్రైన్ ఎక్కడం అనేటటువంటి పని పూర్తవుతుంది. అది ఈ మధ్యలో ఏ ఒక్కదానికి, ఏ ఒక్క కారణమైనా సరే సరిగ్గా అక్కడ లేకపోయినట్లయితే మనం అనుకున్నటువంటి పని చేయగలమా? అలాగే జీవితం కూడా. ధర్మరాజు చెప్తోంది ద్రౌపదీదేవి, ఒకే ఒక్క భావంతో నువ్వు పని మొదలు పెడితే, ఒకే ఒక్క కారణం ఉంది అని అనుకుంటే మనకెప్పటికీ ఏదీ సిద్ధించదు. మన కారణాలన్నిటినీ మనం విశ్లేషించుకుని ఇన్ని కారణాలు కలిస్తే నా పని పూర్తవుతుంది అనేటటువంటి భావనతోటి, అంటే ఏ పని మొదలుపెట్టినా సరే చివరికి చిన్న పనైనా సరే ఏది కారణం, ఏం చెయ్యబోతున్నాం, ఎలా చెయ్యాలి, ఎలా మొదలెట్టాలి, ఎలా మనం దాన్ని సాధించాలి అనేటటువంటి స్పష్టతతోటి దిగండి అయ్యా. ఏదో గుడ్డెత్తు చేలో పడ్డట్టు ఏదో మొదలుపెట్టేశాం, ఎలాగో అయిపోయింది. వినాయకం ప్రకుర్వాణ రచయామాస వానరం అన్నట్టు ఎవరో ఓ చిన్న వినాయకుడి బొమ్మ చేద్దామని కూర్చున్నాడట. చివరికి ఇటువైపు తొండం బాలేదు, అటువైపు ఎముక ఆ దంతం సరిగ్గా పెట్టలేదు, వెనకాల ఇంకా సరిగ్గా చేయలేదు, బొజ్జ సరిగ్గా రాలేదు అంటూ ఒక స్పష్టతతోటి కాకుండా ఎలా వస్తే అలా చేద్దామని మొదలుపెట్టి ఆ మట్టిని అటు తిప్పి ఇటు తిప్పి అది ఇది చేసి చిట్ట చివరికి ఓ రూపం వచ్చింది కదా అని భావిస్తే అది ఒక కోతి బొమ్మ అయిందట. ఎందుకు అంటే అలా ఎలా మొదలుపెట్టి చేయాలో తెలియకపోవడం వల్ల. అందుకనే పెద్దలు అంటారు వినాయకం ప్రకుర్వాణ రచయామాస వానరం అని చెప్పి. అలా మనం ఏ పని చేయకూడదు, ఒక స్పష్టతతోటి వెళ్ళాలి. ఒక జీవితం మీద స్పష్టత ఉండాలి, చేసే పని మీద స్పష్టత ఉండాలి. దానికోసం ఒక ప్రణాళిక, ఓ పద్ధతి, ఓ
ఒక ఆత్మవిశ్వాసం పని జరగకపోతే చివరికి మనల్ని మనం నిందించుకునేటటువంటి పరిస్థితి కాకుండా ఇంకో 2 కారణాలు ఉన్నాయి, అవి నాకు సిద్ధించలేదు, వాటిని సిద్ధించుకోవడానికి ప్రయత్నం చేస్తూ మళ్ళీ కష్టపడతాను అనేటటువంటి స్థితి. ఇవన్నీ కూడా ఆలోచించుకుంటూ ఎన్ని కారణాలు ఉన్నాయో మన జీవితం ఉత్తమ స్థితికి వెళ్ళడానికి లేక ఒక పని పూర్తవడానికి, వాటన్నిటిని మీద బాగా ఆలోచన పెట్టుకొని వాటన్నిటినీ కూడా సాధించడానికి, వాటన్నిటిలో ఎక్కడా కూడా తప్పు లేకుండా ఉండేట్టుగా మనం ప్రయత్నం చేయాలి ధర్మరాజా. అంతే తప్ప అరణ్యంలో కూర్చుని వనవాసం చేద్దాము అని చెప్పి నిశ్చయించుకుని అపకారం చేసిన వాడిని విడిచిపెట్టి ఏదో ఆలోచనతోటి చిన్న ప్రతిజ్ఞాభంగం అనేటటువంటి కారణాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడో ఈ అసమర్థుడికి రాజ్యం దక్కేటటువంటి ఆ పెద్ద దోషాన్ని మర్చిపోయి ప్రయత్నం చేయక ఆరంభించక లోకం నన్ను ద్వేషిస్తుంది, నన్ను నిందిస్తుంది అనేటటువంటి ఈ భావాలు పెట్టుకుని సంశయంతో ఇలా ఉండిపోవడం అనేది, ఇది పురుషార్థాన్ని సాధించాలి అని అనుకునేటటువంటి వ్యక్తి ఒక మహామతి చేయవలసినటువంటి పని కాదు అంటూ మళ్ళీ ద్రౌపది మాటలు కొంత పాతగానే ఉన్నప్పటికీ కూడా కొత్త అర్థాలని ఆవిడ తెలియజేస్తూ ఆ ధర్మరాజుని ఏదో విధంగా రాజ్యాన్ని పొందడానికి ఆయన ఎట్లా సిద్ధమవుతాడో అటువంటి మాటల్ని ఆయనకి వినిపిస్తూ ఆయన్ని ఉత్తేజపరచడానికి ప్రయత్నం చేస్తూ చివరిగా కొన్ని గుణాభావే ఫలన్యూనం అంటూ కొన్ని విశేషమైనటువంటి వాక్యాలని మాట్లాడుతూ ఉన్నది. ఆ మాటలతోటి రేపటితో ఈ అధ్యాయం మనకి పూర్తవుతుంది. ఈనాటి ఈ శ్లోకాల్ని మనం పునఃపునః స్మరిస్తూ ప్రతి అంశంలోనూ కూడా, అంటే ఏ పని మొదలుపెట్టినా ఒక చక్కటి పద్ధతిని, ఓ ప్రణాళికని, ఒక వర్క్షీట్ అనేటువంటి దాన్ని ఇలా ఆలోచించుకుని ఎలా చేయాలి అనేది జాగ్రత్తగా మళ్ళీ మళ్ళీ స్మరించుకుంటూ నేను ఇలా మొదలవ్వాలి, ఇలా మధ్యలో నా పరిస్థితి ఉంటుంది, చివరికి నేను ఇట్లా దీన్ని పూర్తి చేయాలి అనేటటువంటి బుద్ధిని మనం బాగా సిద్ధం చేసుకుని పని మొదలు పెడితే అప్పుడు మనకి ఆ పని తప్పక విజయాన్ని చేకూరుస్తుంది అని చెప్పి ఏదైతే ద్రౌపదీ వాక్యాల వల్ల మనకు అర్థమవుతూ ఉన్నదో అటువంటి భావాన్ని మనం మనస్సులో పెట్టుకుని ఏ పనైనా సరే ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాం అన్నట్లుగా కాకుండా ఒక పద్ధతిగా చేయాలనేటటువంటి స్థిరమైన నిర్ణయాన్ని మనం తీసుకుందాం. ఆ మార్గంలో మన బుద్ధిని ప్రతి పనిలో కూడా ఇదే విధంగా ప్రేరేపించమని బుద్ధి ప్రేరకుడైనటువంటి పరమాత్మని ప్రార్థిద్దాం. ఆయన అనుగ్రహంతో ప్రతి పనిలో కూడా మనం స్వీకరించిన ప్రతి పనిని మనం చక్కగా విజయంతో ముగిద్దాం. ఆ విధంగా స్వామివారి ఆశీస్సులను పొందుదాం. స్వామివారి అనుగ్రహంతో ఆచార్యముఖంగా ఆ ముఖ్యమైనటువంటి శ్లోకాల్ని మన జీవితానికి ఒక మార్గనిర్దేశనం చేసేటటువంటి శ్లోకాల్ని భగవద్భక్తితో చాలా శ్రద్ధగా పఠిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా ఆచార్యుల వారి ద్వారా మనం జీవితంలో పొందేటటువంటి కష్టాలు ఏ విధంగా మనకు సంప్రాప్తమవుతాయి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. అలా కష్టాలు వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా మనం నిర్వేదం పడిపోకూడదు, చక్కగా ధైర్యంగా ఉండాలి. అయితే వీటికన్నిటికీ కూడా ఏమిటి అని అంటే ఈశ్వర కృప కావాలి అని అన్నారు. ఈశ్వర కృపతో పాటు ప్రారబ్ధం కూడా ఉండాలి అని అన్నారు. ఈ రెండూ ఉండాలి అని అంటే మనం ఏ విధంగా ఉండాలి అని అంటే మన మనస్సు పూర్వం మనం చెప్పుకున్నాం కర్మబుద్ధ్య ప్రశస్యతే. ఎప్పుడూ కూడా మన బుద్ధి అనేటటువంటిది కర్మయందు చాలా ఉత్సాహంగా పనిచేస్తూ ఉండాలన్నమాట. ఈ కర్మను మనం ఆచరించాలి, ఈ కర్మను ఆచరించకూడదు అనేటటువంటి స్థితిలోనే ఉండాలి. అలా మనం కార్యాకార్య విచక్షణ తెలుసుకొని ఆ కర్మను మనం చక్కగా ఆచరిస్తే అది ధర్మకార్యమైతే పుణ్యం, అధర్మకార్యమైతే పాపం. ఈ రెండూ కూడా ప్రారబ్ధ శబ్దముతోనే అర్థమవుతూ ఉన్నాయి. అంటే మనకు ఏదన్నా ఒక సహాయం కలిగింది అని అంటే ప్రారబ్ధవశాత్తు కలిగింది అని అంటే అది మనం చేసినటువంటి ధర్మకార్యం వలన కలిగినటువంటిది. అలాగే నష్టం కలిగిన ప్రారబ్ధవశాత్తు జరిగింది అంటే మనం చేసినటువంటి పాపం వలన కలిగినటువంటి
ఫలం ఏదైతే ఉందో దాన్ని నష్టము అని అంటారు. అలా ఎప్పుడైతే మనం కర్మయందు ఆసక్తిగా శ్రద్ధగా మనం ఆచరిస్తామో ఖచ్చితంగా ప్రారంధం అనేటటువంటిది సుఖంగా ఉంటుంది. ఇది ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈశ్వర కృప అనేటటువంటిది అవశ్యం కలుగుతుంది. అందులో ఎటువంటి సంశయం లేదు. కాబట్టి కర్మను మనం తెలుసుకొని యథావిధిగా ఉన్నది ఉన్నట్లుగా మనం చేయటమే మన యొక్క కర్తవ్యము. అంతటి విశేషమైనటువంటి అర్థాలని మనకు చెప్పబడినటువంటి ఈ 32వ అధ్యాయంలో 45వ శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథవా సిద్ధిరేవ స్యాత్ అభిమానం తదేవతే మృకోదరస్య బీభత్సో భ్రాత్రోశ్చ యమయోరపి అన్యేషాం కర్మ సఫలం అస్మాకమపి వా పునః విప్రకర్షేణ బుద్ధ్యేత కృతకర్మ యథా ఫలం పృథివీం లాంగలేనేహ హిత్వా బీజం వపత్యుత ఆస్తేథ కర్షకస్తూష్ణీం పర్జన్యస్తత్ర కారణం వృష్టిశ్చేన్నానుగృహ్ణీయాత్ అనేనాస్తత్ర కర్షకః యదన్యః పురుషః కుర్యాత్ తత్కృతం సఫలం మయా తచ్చేదం ఫలమస్మాకం అపరాధో నమే క్వచిత్ ఇతి ధీరోన్వవేక్ష్యైవ ఆత్మానం తత్ర గర్హయేత్ పూర్వతో నార్థ సిద్ధిర్మే భవతీతి భారత నిర్వేదో నాత్ర కర్తవ్యః వావన్యో హ్యత్ర కారణం సిద్ధిర్వాప్యథవా సిద్ధిః అప్రవృత్తిరతోऽన్యథా బహూనాం సమవాయేః భావానాం కర్మ సిద్ధ్యతి. ఓం నమో వెంకటేశాయ. శ్రీ జె శ్యామ్ బాబు గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులందరూ కూడా గోవిందనామ సంకీర్తనం చేస్తూ ఉన్నారు. మనం కూడా వారితో పాటుగా వెంకటాద్రి రాముణ్ణి చక్కగా కీర్తించి స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద ఆగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద చార్మ్య గదాధర గోవింద విరజాతీరస్థ గోవింద విరోధి మర్దన గోవింద కాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారిధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏకస్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వడ్డీ కాసులవాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వపత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అధీరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగ
జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద అపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజానుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద విభరాజ రక్షక గోవింద పరమ దయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేషశాయిని గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదముక్కులవాడ రక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ్వర గోవింద 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 ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతో మన పారాయణాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుని స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదర్శనపద భ్రష్టం మాత్రాహీనం జయద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేభ్యాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.